హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. జనసేనాని ప్రెస్ మీట్కు పెద్ద సంఖ్యలో జన సైనికులు రాగా వారిని వెళ్లిపోవాలంటూ పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీంతో పోలీసులతో జన సైనికులు వాగ్వాదానికి దిగిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి వంగూరి సాయి కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్. సాయి కుమార్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. జనసేనకు సంబంధించి అంటే మనం చూస్తున్నాం న్యూస్లో, ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మాట్లాడారు. బట్ పొన్నం వ్యాఖ్యలను కూడా చూసాం. తెలంగాణ మా జాగిరే అంటూ కూడా ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా విభజన జరిగిన తీరుకు సంబంధించి వ్యతిరేకించానే తప్ప తెలంగాణకి నేను వ్యతిరేకం కాదని ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. స్క్రిప్ట్ సరిగ్గా లేదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం అంతా ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు మీరు నెరవేరుస్తలేరు, నిరుద్యోగులకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవని చెప్పి నిరుద్యోగులు అందరూ కలిసి ఈరోజు ఎదురు తిరుగుతుంటే దాన్ని తప్పదోరు దాన్ని పక్కకు పెట్టాలని చెప్పేసి ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో నిరుద్యోగులది కానీ పేద ప్రజలది కానీ ఆ సబ్జెక్ట్ ని పక్కదారి పట్టించడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకొని దొరికిందే మౌకా అని చెప్పి అవాకులు చెవాకులు వేలుస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని క్లియర్ కట్ గా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలతోని ఎదుర్కోలేక, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అది కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మొత్తం చేస్తలేదు. మీరు క్లియర్ గా చూసుకున్నట్టయితే వారి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కూడా జనసేన పార్టీ బలంగా ప్రజల్లోకి ఉంటుంది. బరాబర్ అన్ని డివిజన్లలో పోటీ చేస్తాం. అవసరమైతే మేయర్ కూడా కొట్టబోతున్నాం అని చెప్పి కూడా తెలంగాణ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. అలానే చాలా మంది కూడా అభిమానులు పవన్ పై జరుగుతున్న కుట్రను ఖండిస్తూ అభిమానులు కాస్త కార్యకర్తలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈలలు వేస్తే అభిమానులు వస్తే సినిమా స్టార్కి ఉంటారు, అది బలం కాదు అనడం, అదేవిధంగా పవన్ మాటల్లో అహంకారం కనిపించింది అని అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళు పొద్దుగా లేస్తే అదే అహంకారమైన రాజకీయము, తప్పుడు ప్రచారాలు, రాజకీయం ఏ విధంగా చేయాలో తెలియదు. చదువుకున్న వాళ్ళు లేరు, సబ్జెక్టుకు పూర్తిగా తెలియదు, చట్టాన్ని గౌరవించరు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో గారు. కాబట్టి వీళ్ళకి ఒక నీతి నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మచ్చలైనటువంటి నాయకుడు క్లియర్ కట్ గా ఉన్నట్టు మాట్లాడితే వీళ్ళకి ఈ విధంగానే అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఇప్పుడు మనం చూసుకుని ఇంత ముందుకు చూసినా నేను అడ్డంకి దయాకర్ మాట్లాడుతుంటాడు. ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే అర్థం కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే నిలబడి గెలిచి చూపించమని చెప్పి ఆయన దమ్మేందో చూస్తా. ఎప్పుడు నిలబడితే అప్పుడు ఓడిపోయిండు. రేవంత్ రెడ్డిని జోక్తే కదా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుండు కదా, పాకిస్తాన్ లో పోయి బతుకమని చెప్పు. అవాకులు చవాకులు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు టీవీలలో కనిపించడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కానీ వీళ్ళు అందరికి వాళ్ళు ఎట్లా ఊహించుకుంటారో ఆ విధంగా ఉంటది. మనం ఊహించుకునే దాన్ని బట్టి ఉంటది ఏదైనా. కాబట్టి వారు ఒక విషపూర్వకమైనటువంటి సబ్జెక్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే ఉంటది. మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పి వాళ్ళు చరిత్రలో లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చరిత్రలో లేదు మనం చూసుకుంటే. కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా అంతే, వాళ్ళు దిగజారి ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ అంటే ప్రేమ ఉంది, తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉంది, పాలకులకు వ్యతిరేకం కావచ్చు కానీ ప్రజలకి కాదు అని ఎంత క్లారిటీ ఇచ్చినా ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? అదేవిధంగా తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం సిపిఎంలను ఎందుకు వ్యతిరేకరించడం అంటూ కూడా కాంగ్రెస్ నేతలపై పవన్ ఫైర్ అయిన పరిస్థితి. దానికి క్లారిటీ ఇవ్వకపోగా కూడా మళ్ళీ పవన్నే అంటున్నారు. ఎందుకు? దీనికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో సాదక్ష మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే తెలంగాణలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యువరక్తం పార్టీలో భారీ ఎత్తున జైనింగ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, తెలంగాణ జరుగుతున్నటువంటి సమస్యల పైన వాళ్ళు పరిశీలించడానికి తెలంగాణ మొత్తం జల్లడబడితే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బలంగా ముందుకు పోతుందని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడే వణుకు పుట్టింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే వాళ్ళకి ఇంకా గదగద వణుకటరు పెట్టముందుకే వణుకు పుడుతుంది వాళ్ళకి. కాబట్టి ఇదే విధంగా చేస్తే మాత్రం వీళ్ళని ప్రజలు బొంద పెట్టే రోజు వస్తుంది, బొంద పెడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మా అంతలో మేము
మంచిగా మీటింగ్ పెట్టుకొని మేము ఈ విధంగా ఈ పాటికి మీటింగ్ కూడా అయిపోతుండే, కావాలని పోలీసు వాళ్ళని ఇక్కడ నిలబెట్టి దాన్ని పర్మిషన్ ఇవ్వకుండా మాకు నోటీసులు ఇచ్చి క్యాన్సిల్ చేయించారు కదా. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ని ఈ విధంగా అవమానపరిచారు అంటే తెలంగాణ సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం, 29 రాష్ట్ర ప్రజలు కూడా అందరు కూడా దీన్ని చూసి గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఇష్యూస్ ఉన్న ప్రాంతీయాల్ని పక్కన పెట్టి అంటే ఆయన సేవ చేశారు, మనందరం కూడా చూసాం. అంటే వారు చెప్తున్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టారని. వరదలు అవి వచ్చినప్పుడు ఆయన ఖర్చు పెట్టిన డబ్బుల గురించి అదంతా ప్రజలు చూశారు. అయితే ఇక్కడ జాతీయవాదాన్ని బలహీనపరిస్తే ఊరుకోవని చెప్పారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం ప్రమాదకరమన్న పదే పదే ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అలానే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఆయన. ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేయలేదా అని. ఇక్కడ ఉన్నటువంటి గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అని నేషనల్గా వెళ్ళడానికి కూడా తయారైన పరిస్థితిలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయకూడదు? ఎందుకు అడ్డుపడుతున్నారు? భయపడుతున్నారా? 100% భయపడుతున్నారు. 100% క్లియర్ కట్ గా భయపడుతున్నారు అని చెప్పి కూడా నేను చెప్పడం కాదు, వీళ్ళు మాట్లాడిన వీడియో కిందనే కామెంట్ల రూపంలో చాలా మంది భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది, వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదని చెప్పి కూడా భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా చెప్పిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైనుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. ఈ రోజు మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళు, మన హిందూస్ పర్యటనకి వెళ్తే పాల్గాంలో పర్యటనకి వెళ్తే అక్కడ మనోళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతుగా మాట్లాడింది. ఎంత దౌర్భాగ్యం అని ఈరోజు మనం చూసుకున్నట్టయితే అందరు మొత్తం 2 తెలుగు రాష్ట్ర ప్రజలు అందరు కన్నీరు పెట్టుకురు. ఏంది రా ఇది, ఏం జరుగుతుందని. ఆడబిడ్డ ఒడిలో అలా భర్తను వేసుకొని ఇట్లా వంగిపోయింది. అక్కడ జరిగినటువంటి ఘటన, దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని సపోర్ట్ పలికిరు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది పాకిస్తాన్ కి సపోర్ట్, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిము అని రేవంత్ రెడ్డి గారు చాలా సభలలో చెప్పారు. కాబట్టి వీళ్ళకి తెలంగాణ ప్రజల పైన ప్రేమ లేదు, ఏదో నామకే వాస పైసలు పెంచి గెలిచిర్రు అని చెప్పి కూడా క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది. జనసేన పార్టీ మీటింగులు పెట్టి ఇక్కడ ప్రజాక్షేత్రంలో ముందుకు పోతే ఇక్కడ పార్టీ మొత్తం పూడ్చుకుంటా చాప కింద నీరులా ప్రవహిస్తుందా అని చెప్పి కూడా వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. ఎవ్వరు ఏం చేసినా పార్టీ బలంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతుంది. మాకు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసు. ఆల్రెడీ తెలంగాణ సమయంలోనే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఈ రోజు ఒకటే, తెలంగాణలో జనసేన పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో అది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులతోని. ఆంధ్ర వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చింది మీటింగ్ కి, తెలంగాణలో ఉన్నటువంటి నాలాంటి యువకులు. కాబట్టి నాలాంటి యువకులని మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా, నాలాంటి యువకులని ఈరోజు మీరు ఆపారు కదా. నాలాంటి ఒక్కొక్క యువకుడు విద్యుత్ తుపాకులతో సమానం. మేము ఎట్లా దెబ్బ కొట్టాలో మాకు తెలుసు, దెబ్బ కొట్టి చూపిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ జనసేన పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ బిడ్డ. రైట్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చినందుకండి.